నమస్కారం అండి. నా పేరు హుస్సేన్ అనార్ సాహిబాబు. నేను గతంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి నా సైడ్ లో వేరే ఆక్రమించుకుంటే చేకూరు కీర్తి మేడంకి కంప్లైంట్ ఇచ్చాను. అలాంటి మేడం కూడా చేయకూడదు, ఇది లీగల్ అయ్యా, ఎవరు చేయరు ఆయన చెప్పిన దాన్ని దాని పలుమార్లు నేను టౌన్ ప్లానింగ్ అర్జీ పెట్టుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. టౌన్ ప్లానింగ్ విచ్చలవిడిగా ఇదే కాదు, గుంటూరులో పరిసరాల ప్రాంతాల్లో కూడా ఇష్టానుసారంగా వాళ్ళు వచ్చినట్టుగా టౌన్ ప్లానింగ్ ఈ అనాథరైజ్డ్ కన్సెషన్లు ఇస్తున్నారు. ప్లస్ దీనికి ఏసీబీ వారి విజిలెన్స్ వారు దీన్ని చొరవ తీసుకొని 2020లో షడన్ సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా మున్సిపాలిటీ కొన్ని అనాథరైజ్ కన్సెషన్లకి ఇలాంటి సంబంధించింది కూడా విజిట్ చేశారు. అలానే ఏసీబీ విజిలెన్స్ కూడా అలా విజిట్ చేసి ఈ అక్రమాలను అడ్డుకట్ట వేయాల్సిందిగా కోరుతున్నాను. 3 సంవత్సరాల నుంచి నేను ఈ సమస్య గురించి పోరాడుతా ఉన్నా. గతంలో కమిషనర్ గారు చేయము అన్నారు. ఇక్కడ ఈ టైంలో కమిషనర్ గారు వచ్చిన తర్వాత టౌన్ ప్లానింగ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా బిల్డర్ తో కుమ్మక్కయ్యి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కడతనా కూడా పట్టించుకోకుండా పీకల వాగు మీద అపార్ట్మెంట్ కట్టాడు. ప్లస్ గవర్నమెంట్ చెందాల్సిన ఫీజులు ఎగ్గొట్టి గవర్నమెంట్ లాస్ చూపిస్తూ టౌన్ ప్లాన్స్ విచ్చలవిడితనంగా అక్రమంగా గుంటూరులో పలు అపార్ట్మెంట్లకు కూడా ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తూ బిల్డర్తో కుమ్మక్కయ్యి గవర్నమెంట్ కి రావాల్సిన బకాయిల్ని ఇవన్నీ కూడా గండి కొడుతూ ఒక పక్కన గవర్నమెంట్ ని ఇంకో పక్కన జనాలను మోసం చేస్తూ చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటిది నేను కమిషనర్ గారికి కూడా చెప్పాను. దీని మీద త్వరలో యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఆయన ఏం చెప్తారో దానికోసం ఎదురు చూస్తూ ఉంటున్నాను. ఇలాంటి నేను కమిషనర్ గతంలో కూడా 10-12 సార్లు ఇచ్చాను కంప్లైంట్లు. నాకు ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు కూడా మళ్ళీ ఇచ్చాను. మరి ఈ సమస్య పైన మళ్ళీ మీకు 2-3 రోజుల్లో మీకు కబురు చేసి ఈ సమస్య గురించి పరిష్కారం ఏ విధంగా లేకపోతే ఏ విధంగా చూస్తాం అది అని చెప్పి అంటున్నారు. అది ఒకసారి మరి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నేను వీళ్ళ చేత టౌన్ ప్లానింగ్ ఫీల్డ్ స్టాఫ్ చేత ఫైల్స్ పంపించే విధానం మానేమని చెప్పాను. క్లియర్గా చెప్పాను. సూపరింటెండెంట్ చేతనే ఫైల్స్ రన్ చేయించమని చెప్పాను. ఈ ఆఫీస్లో రన్ చేయించమని చెప్పాను. స్పీకింగ్ ఆర్డర్ నేను ఆర్డర్స్ కూడా పాస్ చేస్తాను. నోట్ ఫైల్ రావాలి. మొత్తం ఎంటైర్ ఫైల్ తీసుకొచ్చి కూడా మళ్ళీ ఒకసారి చూపించాను.